ఒక్క మాటలో దేవుని గొప్ప వాగ్దానాన్ని ప్రతిరోజు ఆసక్తితో వీక్షిస్తున్నారు కదూ. చాలా విశ్వాసంతో ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ, అలాగే అవకాశం ఉన్న వాళ్ళు షేర్ చేస్తూ, దేవుని యందు ఆసక్తితో జీవిస్తూ ఉన్న దేవుని కుమారులారా, కుమార్తెలారా, దేవుని కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ మీకు ఇచ్చుచున్న వాగ్దానం, మీతో ఆయన మాట్లాడి మిమ్మల్ని ధైర్యపరుస్తున్న ఆయన మాట శ్రద్ధగా వినండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుణ్ణి నాయనా తండ్రి అని పిలుస్తాడట. పరిశుద్ధాత్ముడు తండ్రిని పిలుస్తున్నాడనంటే ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధ తండ్రిని పిలుస్తాడు. మరి మీరు నేను మనం పాపులం కదండి, చాలా ఘోరమైన పాపములు చేసిన వారం కదా. మరి పాపము చేసిన వారు పరలోకపు తండ్రిని తండ్రి అని పిలవడానికి అర్హత ఉందా? లేదు. ఇలాంటి దుస్థితిలో ఉన్న మనలను దేవుడు ప్రేమించి, దేవుడు దీవించి, దేవుడు ఆశీర్వదించి ఆయన అనుగ్రహించిన భాగ్యం ఏమిటనంటే, ఆ ఆత్మ ఏ పరిశుద్ధాత్ముడైతే తండ్రిని తండ్రి అని పిలుస్తున్నాడో ఆ ఆత్మను దేవుడు మనలో ఉంచి మనము కూడా తండ్రిని తండ్రి అని పిలిచే భాగ్యాన్ని దేవుడిచ్చాడు అని వాక్యం బోధిస్తుంది. చూడండి, ఈరోజు మీకు ఎంత భాగ్యం ఇది. ఈరోజు మీరు తండ్రిని తండ్రి అని పిలుస్తున్నారనంటే మీలో దేవుడు తన ఆత్మను ఉంచాడు అనే సంగతిని ఎప్పుడన్నా గుర్తించారా? ఎప్పుడన్నా గమనించారా? ఈ సంగతిని చాలామంది ఎరుగకయే మేము ఒట్టివాళ్ళం, మేము మట్టివాళ్ళం, మేము పనికిరాని వాళ్ళం అని అనుకుంటున్నారు. జాగ్రత్త, నువ్వు ఒట్టివాడవు కాదు, ఒట్టి దానవు కాదు, మట్టివాడవు కాదు, మట్టి దానవు కాదు, పనికి మాలిన వాడు కాదు, పనికి మాలిన దానవు కావు. నువ్వు సాక్షాత్తు దేవుని కుమారుడవు, కుమార్తెవు. కనుకనే దేవుడు నిన్ను ప్రేమించి తన ఆత్మను నీలో ఉంచాడు అనే వాస్తవాన్ని ఈరోజు స్పష్టంగా గ్రహించారనే నమ్ముతున్నాను. ఆ ఆత్మ మీలో ఉన్నాడు గనుకనే మీరు దేవుడిని తండ్రి అని పిలవగలుగుతున్నారు. లేకపోతే ఆ మాట రాదు మీ నోటి వెంట. అందరూ పిలవడం లేదు అలాగూ తండ్రి అని. నీవు పిలుస్తున్నావు, నేను పిలుస్తున్నాను. కారణం ఏంటంటే దేవుడు తన ఆత్మను మన హృదయాలలోనికి పంపాడు. అందుకని మనం ఎప్పుడైనా దేవా నీ ఆత్మను మాకు దయచేయండి అని అడుగుతూ ఉంటాం కదా. ఎప్పుడు అడుగుతూ ఉన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ ఆత్మ నాలో ఉన్నాడు ప్రభువా, ఇప్పుడు మీ ఆత్మను బట్టే నేను జీవిస్తున్నాను అని గనక నీవు ఆలోచిస్తే నీ జీవితం ఈరోజు పరిశుద్ధాత్మతో పరవశం ఉంది. పరలోకపు దేవుని యందు హృదయము ఉల్లాసముతో, నోరు నవ్వుతో నింపబడుద్ది. అవును ప్రియ దేవుని కుమారుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మీకు దేవుడు తన పరిశుద్ధాత్మను ఇచ్చాడు. నమ్మితే ఈ సమయంలో కన్నులమై ఆ ఆత్మతో మీరు నేను కలిసి దేవునికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు నాయన. అల్పులైన మానవుల కోసం శక్తివంతమైన పరిశుద్ధాత్మను ఇచ్చి ప్రభా మేము మిమ్మును తండ్రి అని పిలవడానికి ఆ అర్హతను భాగ్యమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇదిగో ఈరోజు ఈ ఉదయకాలపు వాగ్దానాన్ని ఎవరైతే తండ్రి అని నిన్ను పిలుస్తున్నారో, తండ్రివైన మీ దగ్గర ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం ఇదిగో ఈ యొక్క ప్రార్థన చేస్తున్న ఈ బిడ్డల జీవితాలలో మీరు నిశ్చయముగా ప్రసాదించి మేలులతో బిడ్డల హృదయాలు తృప్తిపరచమని, ముఖ్యంగా మా తండ్రి పరలోకమందున్నాడు, ఆయన శ్రీమంతుడని, మా తండ్రి పరమ వైద్యుడని, ఆయనే సమాధానకర్తని, ఆయనే బలవంతుడని దేవుడని, ఇక నాకే భయము లేదని నీ పిల్లలు హృదయపూర్వకంగా మనపూర్వకంగా నమ్మి మిమ్మల్ని స్తుతించి గణపరుచినట్లుగా, మీలోని మేలులతో సంతోషించినట్లుగా సహాయం చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. షలోమ్. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. హైదరాబాద్లో ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. సూర్యాపేటలో ఏప్రిల్ 2వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట. ఖమ్మంలో ఏప్రిల్ 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. రేపల్లెలో ఏప్రిల్ 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, చేపల మార్కెట్ వద్ద, రేపల్లె, బాపట్ల జిల్లా. ఆత్మకు
ముత్తుకూరులో ఏప్రిల్ 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో ఏప్రిల్ 4వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, విజయవాడ. ఒంగోలులో ఏప్రిల్ 7వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఏప్రిల్ 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. మిర్యాలగూడలో ఏప్రిల్ 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. కర్నూలులో ఏప్రిల్ 10వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, ఆర్ఎస్ రోడ్, రాజ్ థియేటర్ ఎదురుగా, కర్నూలు. నర్సరావుపేటలో ఏప్రిల్ 12వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, యానం రోడ్, కాకినాడ. డోన్లో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, డోన్. నల్గొండలో ఏప్రిల్ 16వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ రోడ్, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. పాలకొల్లులో ఏప్రిల్ 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. మాచర్లలో ఏప్రిల్ 19వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల. గుంటూరులో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. గుంతకల్లులో ఏప్రిల్ 21వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ దగ్గర, గుంతకల్లు. ఆదోనిలో ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో ఏప్రిల్ 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. అనంతపురంలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. రాజమండ్రిలో ఏప్రిల్ 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. మా ఆయనకి షుగర్ వచ్చింది, 500 ఉంది, మాకు తెలియదు. పెద్ద పుండు అయిపోతే మందులు వాడిన తర్వాత పోయిన నెల ఇక్కడికి అయ్యగారికి దగ్గరికి తీసుకొచ్చాము. పుండు చూసి ప్రేయర్ ఆయిల్ రాసి, అయ్యగారు ప్రార్థన చేస్తానమ్మా తగ్గిపోద్ది వచ్చే నెలకు అన్నారు. తగ్గిపోయింది ఇప్పుడు. ఏది మీకు ఎక్కడ వచ్చింది పుండు? నాన్నగారు కనపడుతుందా మీకు? ఎంత ఉండేదమ్మా పుండు? ఇంత ఉంది. అప్పుడు అయ్యగారు ప్రేయర్ చేసినప్పుడు ఇంత ఉండే, ఎర్రగా పెద్దగా ఉంది.
ప్రేయర్ ఆయిల్ పోసారు అయ్యగారు. పోసి ప్రార్థన చేసి తగ్గిపోద్దమ్మా నేను ప్రార్థన చేస్తాను వెళ్ళండి అన్నారు. తగ్గి ఇప్పుడు మాను పట్టేసింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరుద్దాం.